ఉన్నాం. ఇప్పుడు చాలా మంది సోదరులు చెప్పారు, మాకు 1వ తేదీకి జీతాలు సరిగా ఇవ్వడం లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ లేవు, అలాగే భద్రత అనేది కూడా కష్టంగా ఉందని చెప్తున్నారు. దానికి రాబోయే 5 సంవత్సరాల్లో తక్షణమే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఈ నెల నుంచి కూడా పాత చట్టాలన్నీ ఒకసారి బేరీజు వేసుకొని క్షుణ్ణంగా న్యాయపరమైన చర్యలు ఏ విధంగా తీసుకుంటే కార్మిక సోదరులకు మంచి జరుగుతుందో ఆ విధంగా తీసుకునేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందొస్తుందని మీకు తెలియజేసుకుంటున్నా. అలాగే మీ అందరి దృష్టికి మేము తీసుకొని వస్తున్నాం. ఎందరో డ్రైవర్ సోదరులు ఫిట్మెంట్ లేని బస్సులు ఉన్నాయి, అన్ని గుజిడీకి పోయే బస్సులు తోలలేక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఈరోజు చాలా గర్వంగా ఉంది, ఈ రాష్ట్రంలో అతి కొద్ది రోజుల్లోనే 1400 కొత్త బస్సులు రోడ్లపైకి తెచ్చే విధంగా ఏపీఎస్ఆర్టీసీ